హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కారణం కపుల్. అయితే మేము ఈరోజు లావెండర్ ఫీల్డ్కి వెళ్ళామన్నమాట. అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ మా ఎక్స్పీరియన్స్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ సీ. లావెండర్ ఫీల్డ్కి మేము హౌస్లో నుండి నేషనల్ లైన్లో వెళ్ళామన్నమాట. స్టేషన్కి వెళ్ళాక ట్రైన్పాల్ అనే యాప్లో టికెట్ బుక్ చేసుకున్నాము. ఫ్యామిలీ టికెట్ కాబట్టి పర్ పర్సన్ £4 పడింది 4 మెంబర్స్కి. అదే విడిగా అయితే £6 పడుతుంది. హౌస్లా నుండి క్లౌడ్స్ అండ్ సౌత్ వరకు నేషనల్ ట్రైన్లో వెళ్ళి అక్కడ నుండి బస్ తీసుకోవాలన్నమాట. క్లాంప్హామ్ జంక్షన్లో దిగి ట్రైన్ చేంజ్ అవ్వాలి. క్లౌడ్స్ అండ్ సౌత్కి వెళ్ళే ట్రైన్ ఎక్కాలన్నమాట. అది రేగేట్ అనే ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 13కి వస్తుంది. అక్కడ వెళ్ళి ఎక్కాలి. క్లౌడ్స్ అండ్ సౌత్ స్టేషన్ దిగాక 9 minutes వాక్ ఉంటుంది బస్ స్టాప్ వరకు. 166 బస్ ఎక్కాలి. 12 stops తర్వాత ఆక్స్ పార్క్స్ అనే స్టాప్లో దిగాలి. లావెండర్ ఫీల్డ్ వచ్చేస్తుంది. లావెండర్ ఫీల్డ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి £5 అనమాట. ఫోటోషూట్ తీయడానికి అయితే చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఫొటోస్ దిగాను. నేను, మా ఆయన, మా విషయం కూడా చాలా ఫొటోస్ దించామన్నమాట. డిఫరెంట్ పోజెస్ ఇస్తూ మరి దిగాను నేనైతే ఫొటోస్. ఈ లావెండర్ ఫీల్డ్ వచ్చేసి 25 acres ఉంటుంది. 4 types ఆఫ్ లావెండర్ టైప్స్ ఉంటాయి. స్టార్టింగ్లో వచ్చేసి అంత స్మెల్ ఏం రాలేదు, కానీ ఇంకా లోపలికి వెళ్తున్నా కొద్దీ స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది లావెండర్స్ది. అక్కడ ట్రైన్ కూడా ఉంది. ట్రైన్ టికెట్ వచ్చేసి £3. ఫామ్ చుట్టూరుగా ట్రైన్లో తీసుకొస్తారనమాట. అక్కడికి వెళ్ళాక ఒక కొత్త ఫ్రెష్నెస్, అలాగే ఆ స్మెల్కి ఎప్పుడు ఈ సిటీలో ఉండి ఆ ఫామ్ సైడ్ వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. వీడియోస్ దిగడం, చాలా రోజుల తర్వాత నేను మంచి టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది ఫ్యామిలీతో పాటు. ట్రాక్టర్, అలాగే టెలిఫోన్ బూత్, ఇలాంటి ప్లేసెస్లో మేము ఫోటోషూట్స్ తీసుకున్నాము. కొన్ని లవ్ షేప్ కూడా ఉంది, కానీ చాలా పెద్ద లైన్ ఉన్నాయి ఆ ఫొటోస్ తీసుకోవడానికి. చాలా మంది లైన్ కట్టి మరి ఫొటోస్ దిగారు. మా విషుగాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. వాడు ఫస్ట్ టైం ఇట్లా ఫీల్స్ని చూడడం అయితే. కానీ వాడు ఆడుకుంటూ బీతో కరిపించుకున్నాడు. అక్కడ చాలా బీస్ ఉన్నాయి, హనీ బీస్ అనమాట. కొంచెం పిల్లలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఫ్రీ ఉంది. టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ బయట ఫుడ్ని అలౌ చేయట్లేదు. అక్కడే కేఫ్ ఉంది, ఆ కేఫ్లో కొనుక్కొని తినాలన్నమాట. ఒకసారి ఓవరాల్గా మీకు లావెండర్ ఫీల్డ్ని ఓవర్వ్యూగా చూపిస్తున్నాను, చూడండి. మీరు కూడా వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ని మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కారణం కపుల్. థ్యాంక్ యూ.